నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. జాతీయ నేత్రదాన పక్షోత్సవంలో భాగంగా పీజీఆర్ సమావేశ మందిరంలో సోమవారం జాతీయ నేత్రదాన పక్షోత్సవాలపై అవగాహన కరపత్రాలను జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి మాట్లాడుతూ ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 8వ తేదీ వరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతోందని అన్నారు. నేత్రదానం ఒక గొప్ప దానమని అన్నారు. దీని ద్వారా మరణాంతరం మరణించిన వ్యక్తి కళ్ళు ఇద్దరు అందుల జీవితాల్లో వెలుగు నింపవచ్చునని అన్నారు. వ్యక్తి మరణాంతరం కూడా వారి కళ్ళు జీవించే ఉంటాయని అన్నారు. నేత్రదానంపై గ్రామ, డివిజన్, జిల్లా స్థాయిలో ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. నేత్రదానం చేసిన వారు మరణాంతరం మరణించిన 6 గంటల లోపుగా కార్నియాన్ని సేకరించి అవసరమైన అందులకు అమర్చడం ద్వారా వారికి దృష్టి తిరిగి ప్రసాదించవచ్చునని అన్నారు. నేత్రదానాన్ని సామాజిక బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరూ నేత్రదాన పక్షోత్సవ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి గీతాబాయి పర్యవేక్షణలో ఏఆర్టీ సహాయక పునరుత్పత్తి సాంకేతిక సరోగసి చట్టం పరిధిలోని రాష్ట్ర జిల్లా అప్రిరేట్ అథారిటీ కమిటీ అనుమతుల మేరకు ఏఆర్టీ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 4 ఏఆర్టీ బ్యాంకులు, సరోగసి క్లినిక్లు చట్టబద్ధ నిబంధనల మేరకు యాజమాన్యం నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహణ జరుగుతుందని తెలిపారు. జిల్లాలో పిల్లలు లేని దంపతుల కోసం ఈ కేంద్రాలు ప్రభుత్వ అనుమతితో నిర్వహిస్తారని, జిల్లాలో ప్రచార మాధ్యమాల ద్వారా ఈ ఏఆర్టీ సరోగసి సేవలపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణితో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి శివనారాయణ రెడ్డి, డ్రామా పీడీ డాక్టర్ కేసీహెచ్ అప్పారావు, గ్రామ వార్డు సచివాలయాధికారి వై దోసిరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యల పరిష్కారానికి ప్రజల నుండి 210 అర్జీలు అందాయి. తాడేపల్లిగూడెన్ని ఆరోగ్యవంతమైన పట్టణంగా రూపుదిద్దేందుకు శాసనసభ్యులు చేసిన కృషి అభినందనీయమని జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి తెలిపారు. సోమవారం తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణికి స్వయంగా చూపించారు. కడగట్ల 32వ వార్డుల నిర్మాణంలో ఉన్న సెమీ యాసియన్ స్విమ్మింగ్ పూల్, 2 కోట్ల వ్యయం నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం, హౌసింగ్ బోర్డులోని ఖాళీ స్థలం, రైతు బజార్ ఏర్పాటుకు, గొల్లగూడెం చెరువు స్థలం, టౌన్ హాల్ నిర్మాణానికి, శశి కాలేజ్ పక్కన స్థలం, క్రికెట్ స్టేడియం నిర్మాణానికి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన వాకింగ్ ట్రాక్, ఆట స్థలాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అర్హులైన వారికి అందిస్తున్న పెన్షన్ సొమ్మును వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాల్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం ఆకివీడు మండలం దుంపగడపలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని వృద్ధులు, వికలాంగులు పింఛన్ సొమ్మును స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు గౌరవంగా బ్రతకాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సొమ్మును ప్రతి నెల 1వ తేదీన అందిస్తోందని అన్నారు. ఎటువంటి దుబారా ఖర్చు చేయకుండా మంచిగా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రతి నెల 1వ తేదీ మీ ఇంటి దగ్గరకు వచ్చి ఉద్యోగులు పింఛన్ సొమ్ము అందజేస్తున్నారా, మీకు ఎటువంటి ఇబ్బందులైనా కలుగుతున్నాయని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఉల్లి రైతులను ఆదుకోవడానికి హోల్సేల్ వ్యాపారస్తులు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి తాడేపల్లిగూడ ఉల్లి మార్కెట్ను ఆకస్మికంగా సందర్శించారు. ఉల్లి నాణ్యతను స్వయంగా పరిశీలించి వ్యాపారి నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులను మానవతా దృక్పథంతో నష్టకాలంలో ఆదుకోవాలని తెలిపారు. సాధ్యమైనంత వరకు మంచి ధరకు రైతుల నుంచి ఉల్లిపాయలు కొనుగోలు చేయాలని, రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత వ్యాపారిపై ఉందని అన్నారు. కర్నూలు, నంద్యాల ఉల్లిపాయలు అకాల వర్షాల కారణంగా కొంత దెబ్బతిన్నాయని, స్థానిక హోల్సేల్ వ్యాపారులు గిట్టుబాటు ధరతో కొనుగోలు చేయాలని అన్నారు. అది మనకి కర్నూలు, నంద్యాలలో పండించే ఉల్లిపాయలు అకాల వర్షాల వల్ల డ్యామేజ్ అవ్వడం జరిగింది. అవి కొంత డ్యామేజ్ ఉంది, కొంతవరకు బాగానే ఉన్నాయి. సో అవి ఇక్కడ సాధారణంగా ఇక్కడ తాడేపల్లిగూడెం మార్కెట్కి వచ్చి ఇక్కడ నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటాయి. అయితే వాటి క్వాలిటీ ఇష్యూస్ ఉండడం, తర్వాత రేట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మేము రెక్టిఫై చేయడానికి చూస్తాం. వాటికి కూడా సాధారణంగా కొంచెం డ్రై అయిపోయిన ఉల్లిపాయలని తినడానికి ఇక్కడ అలవాటు ఉంది. బట్ అది సేమ్ డే కుక్ చేసుకుని తినే విధంగా ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము అందరినీ కూడా కొని ఈ కర్నూలు ఉల్లిపాయలు, మామూలుగా షోలాపూర్, మహారాష్ట్ర నుంచి వచ్చే ఉల్లిపాయలు తినుకునే అలవాటు అందరికీ ఉంది. అయితే ఇక్కడ ఈ క్రైసిస్లో రైతులు ఇబ్బంది పడుతున్న ఈ సమయంలో ప్రజలందరినీ కోరేది ఏంటంటే
మన రాష్ట్రంలో పడిన కర్నూలు నంద్యాల రైతులు పండించిన ఉల్లిపాయలతో వంట చేసుకుని వాళ్ళని సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మేము కూడా వారికి రేటు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి రేటు ఇచ్చి కొనే విధంగా అట్లా కన్సంప్షన్ కూడా జిల్లాలో పెరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ప్రభుత్వం పెద్ద మొత్తంలో సామాజిక పెన్షన్ అందజేస్తుందని, భవిష్యత్ అవసరాల కోసం లబ్ధిదారులు ఖర్చుల పోను ఎంతో కొంత దాచుకోవాలని జిల్లా కలెక్టర్ చరణ్ తెలిపారు. సోమవారం తాడేపల్లిగూడెం సావిత్రిపేటలో డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చరణ్ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ, ఎప్పటిలాగానే ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్లు సెప్టెంబర్ 1వ తేదీన వేకువజామునే ఇంటింటికి వెళ్లి పంపిణీ చేసేలాగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం జరిగిందని అన్నారు. జిల్లాలో మొత్తం 2,26,513 మందికి 97.58 కోట్ల ప్రభుత్వం సామాజిక పింఛన్ల పంపిణీకి మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. నమస్కారం అండి. ఈరోజు 1వ తారీఖు సెప్టెంబర్ నెల పెన్షన్స్ ఓల్డ్ ఏజ్ పీపుల్కి, విడోస్కి, డిజేబుల్డ్ పీపుల్కి, ఇతర హెల్త్ ఇష్యూస్ ఉన్న కిడ్నీ ఇష్యూస్, డయాలసిస్ పేషెంట్స్, తలసేమియా పేషెంట్స్, డబ్బు కార్మికులు, గీత కార్మికులు, మత్స్యకారులు అందరికీ కూడా గత నెల వచ్చినట్టే ఈ నెల కూడా 2,17,000 మందికి మన వెస్ట్ గోదావరి జిల్లాలో పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు అన్ని గ్రామాల్లో మన అందరూ మన గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ పెన్షన్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దీంట్లో పెద్ద ఎత్తున అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని ఇవ్వడం జరిగింది. భీమవరం 27-28 వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పొలిట్ బ్యూరో సభ్యుల తోట సీతారామకృష్ణ మాట్లాడుతూ, పింఛన్ల ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉండేలాగా లబ్ధిదారుల ఇళ్లకే వీళ్ళు అందించడంతో పాటు వారికి జియో కోఆర్డినేటర్స్ నమోదు చేస్తున్నామని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 30 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా చంద్రబాబుకు అభినందనలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో పట్నా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష కార్యదర్శి మద్దుల రాము, చల్లబోయిన గోవిందు, విజేత రాఘవులు, శ్రీనివాస్, త్రిమూర్తులు, వార్డు కమిటీల నాయకులు, బూత్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. దాదాపు వేళ 1వ తారీఖు 1వ తారీఖు మనందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా ఒక పండగ వాతావరణం 1వ తారీఖు వచ్చింది. ఎందుకంటే ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, వృద్ధులు ఉన్నారో, వాళ్ళందరికీ కూడా వికలాంగులు ఉన్నారో వాళ్ళకందరికీ చేయూతనిచ్చే విధంగా మరి వేళ కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం చేయటం. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి, అంటే వృద్ధులకైతే 4,000, వికలాంగులకైతే 6,000, అలాగే డయాలసిస్ చేసుకున్న పేషెంట్లకు 15,000 కాడికి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యక్రమం చేయడం చాలా చాలా అభినందనీయం. ముఖ్యంగా ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు కూడా, మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా మమేకమయ్యి ప్రతి ఇంటింటికి వెళ్ళి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుని మీకు అందుతున్నాయా లేదా, ఈ పెన్షన్ డబ్బులు ఏం కష్టాలనైనా తెలుసుకునే రీతిలో ఈ కార్యక్రమం జరుగుతుంది. జూలై ఆగస్టు నెలలో జరిగిన అబాకస్ జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీల్లో భీమవరం యూసీమో సెంటర్ విద్యార్థులు మెడల్ సాధించడం భీమవరం పట్టణ గర్వకారణమని, తల్లిదండ్రుల విద్యతో పాటు వివిధ రంగాల్లో తర్ఫీదును ఇప్పించడం ద్వారా మేధాశక్తిని పెంపొందించుకొని ఉన్నత విద్యలో రాణిస్తారని, చిన్నతనం నుండి పిల్లలు అబాకస్ నేర్చుకోవడం ద్వారా గణితంలో ప్రావీణ్యత సంపాదిస్తారని, విజేతలుగా బహుమతులు సాధించిన విద్యార్థులను తర్ఫీదు ఇచ్చిన యూసీమో సెంటర్ డైరెక్టర్ ఆకుల మౌనికను అభినందించారు. ఆదివారం రాత్రి మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అబాకస్ విద్యార్థులను అభినందించారు. చిన్నారుల మధ్య కేకును కట్ చేసి వారికి అందించి మాట్లాడారు. ముఖ్యంగా తల్లిదండ్రులు శ్రద్ధ కల్పిస్తున్నారని, ప్రత్యేకంగా విజేతలను అభినందించిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కాగిత సురేంద్ర, బీజేపీ నాయకులు పేర్చల సుభాష్, పట్టణాధ్యక్షులు అడబాల కాశీ, శివ, నవడూరు ఎంపీటీసీ ఎడ్లబండి ఇంద్ర, జవాది బాలాజీ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. Hello.
మౌనిక, భీమవరం ఫ్రాంచైజీ డైరెక్టర్ యూసిమాస్ అబాకస్ కి. నేను ఆ యూసిమాస్ అబాకస్ వల్ల పిల్లలకి అనేక రకాల బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళకి మెయిన్ గా ఏంటంటే బ్రెయిన్ షార్ప్ గా అవుతుంది, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, రైటింగ్ స్కిల్స్ కానివ్వండి, లిజనింగ్ స్కిల్స్, ఫోటోగ్రఫీ, మెమరీ, టైం మేనేజ్మెంట్, ఇలా రకరకాలుగా పిల్లలకి ఈ జనరేషన్ లో పిల్లలు ఎలా ఉండాలన్నది వాళ్ళకి అలవాటు అవుతుంది. చాలా వాల్యూస్ కూడా వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది. దీంట్లో మెయిన్ గా బ్రెయిన్ 2 పార్ట్స్ గా డివైడ్ అయి ఉంటుంది. మనకి లెఫ్ట్ బ్రెయిన్ అండ్ రైట్ బ్రెయిన్. 2 హ్యాండ్స్ యూజ్ చేయడం వల్ల లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేసినప్పుడు రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, రైట్ హ్యాండ్ యూజ్ చేయడం వల్ల లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. సో మనం ఇంకా బోత్ హ్యాండ్స్ ఎట్ ఎ టైం ఎన్ని పనులు చేయలేం. కానీ అబాకస్ నేర్చుకోవడం వల్ల వాళ్ళు బ్రెయిన్ షార్ప్ గా అవుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. పిల్లలు నేషనల్స్ కి 13 మంది పిల్లల్ని నేను తీసుకెళ్లడం జరిగింది. 13 మంది కూడా చాలా మంచి ప్రైజెస్ అయితే విన్ అయ్యారు. భీమవరంలో ఆకుల మౌనిక గారితో నిర్వహించబడుతున్నటువంటి యూసిమాస్ అబాకస్ సెంటర్ ఏదైతే ఉందో, ఆ సెంటర్ నుంచి విద్యార్థులు రాష్ట్ర జాతీయ స్థాయిలో పోటీలకి హాజరై 13 మంది విద్యార్థులు అవార్డులు గెలుచుకోవడం జరిగింది. రాష్ట్రంలో జాతీయ స్థాయిలో అనేక బహుమతులు గెలుచుకోవడం జరిగింది. సో అబాకస్ అనేది విద్యార్థుల్లో, పిల్లల్లో మేధో సంపత్తిని పెంపొందించడానికి సంబంధించినటువంటి అంశం. గణిత శాస్త్రానికి రిలేటెడ్గా ఉండేటువంటి అంశం ఇది. ఎవరైతే గణితంలో యాక్టివ్గా ఉంటారో వారు అన్ని రంగాల్లో కూడా యాక్టివ్గా ఉంటారు అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఈ అబాకస్ అనేది విద్యార్థుల్లో మేధో సంపత్తిని పెంపొందించడంతో పాటు ఒక ఈజీ క్యాలిక్యులేషన్, ఏదైతే ఒక క్యాలిక్యులేటర్ కన్నా కూడా స్పీడ్గా రిజల్ట్ వచ్చేటువంటి అంశం ఇది. దైవ కార్యక్రమాల్లో అన్న సమాధి నిర్వహించడం భగవత్ సేవేనని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ శాసనసభ్యులు పులిపతి రామాంజనేయులు అన్నారు. భీమవరం రెస్ట్ హౌస్ రోడ్లోని రామాలయం వద్ద రాక్ స్టార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి అన్న సమాధి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. అన్ని దానాల కల్లా అన్నదానం ఎంత గొప్పదని, భక్తి శ్రద్ధలతో వినాయకుని పూజలు చేసి అన్న సమాధానం నిర్వహించిన అభినందనీయమని కమిటీ సభ్యులను అభినందించారు. వేలాది మంది భక్తులు సోమవారి ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు చనమల చంద్రశేఖర్, పత్తి హర్షవర్ధన్, లంకి చిన్న, బొలసిమూడిలో లక్ష్మీ గణపతి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు భాగంగా నిర్వహించిన వాటిలో పాల్గొన్నారు. ఆరోగ్యం, వ్యాయామం సమాజానికి ఎంతో అవసరమని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘుల్ అన్నారు. సోమవారం డిఎన్ఆర్ కళాశాల గన్నభద్రవారి క్రీడా ప్రాంగణంలో డిఎన్ఆర్ కళాశాల వాకర్స్తో బివి రాఘుల్ ముచ్చటించారు. ఈ సందర్భంగా రాఘుల్ మాట్లాడుతూ ప్రజల శక్తి, శ్రమ, మేధస్సు వినియోగం దేశ ఉత్పత్తిపై ప్రభావం చూపెడుతుందని అన్నారు. ప్రపంచంలో అత్యధిక జనాభా దేశంగా భారతదేశం గుర్తించబడినప్పటికీ, మానవులు ఉన్నప్పటికీ దేశంలో ఉత్పత్తిలో వెనుకబడి ఉందని అన్నారు. మానవ జీవితంపై మనం ఎందుకు చనిపోతామనే పుస్తకం రచించారని తెలిపారు. కార్యక్రమంలో డిఎన్ఆర్ కళాశాల అసోసియేషన్ కోశాధికారి కొత్త శ్రీనివాస్, ఉత్తరాజు బోస్, పీడి భూపతిరాజు, వెంకటనరసింహరాజు తదితరులు పాల్గొన్నారు. వైద్య విద్యను ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడం దుర్మార్గమైన చర్యని ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి టి అప్పలస్వామి విమర్శించారు. ఈ మేరకు భీమవరంలో సోమవారం మూర్తిరాజు ఆర్ఆర్డిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టి అప్పలస్వామి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 17 వైద్య కళాశాలను నెలకొల్పడానికి శ్రీకారం చుట్టగా అందులో 7 కళాశాలలు ప్రారంభమయ్యాయని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మిగిలిన 10 వైద్య కళాశాలను పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేట్లుగా సన్నద్ధమైందని, ఇది చాలా దుర్మార్గమైన చర్యని, ఈ విధానం వల్ల రాష్ట్రంలో ప్రతిభ గల పేద విద్యార్థులకు ఎంబీబీఎస్ విద్య కళగా మిగిలిపోతుందని వారు ధ్వజమెత్తారు. కార్యక్రమంలో బి రాజేష్, ఎస్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో అనేక దేశాల్లో పెట్టుబడిదారీ వ్యవస్థ విఫలమైందని, దేశానికి సోషలిజమే ప్రత్యామ్నాయమని సిపిఎం అగ్రనేత పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘుల్ పునరుద్ఘాటించారు. సోమవారం త్యాగరాజు భవనంలో సోషలిజం విశిష్టత అంశాలపై జిల్లా స్థాయి సెమినార్లో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు జేఎన్వి గోపాల్ అధ్యక్షత నిర్వహించారు. గత 2 రోజులుగా జిల్లాలో వ్యవసాయ రంగంపై పరిశీలనకు జిల్లా పర్యటనకు వచ్చిన సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ఈ సెమినార్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తణుకు నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు నిర్వహించే పుట్టినరోజు వేడుకల్లో తణుకు శాసనసభ ఆర్మీ రాధాకృష్ణ పాల్గొంటారని పార్టీ కార్యకర్తలు తెలిపారు. ఉదయం 9 గంటలకు అత్తిల్లో ఉచిత నేత వైద్య శిబిరం ప్రారంభించి కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొంటారు. 10 గంటలకు తణుకు మండలం దువ్వ గ్రామంలో కేక్ కటింగ్ కార్యక్రమంలోనూ 10 గంటల 30 నిమిషాలకు తణుకులో హీరో షోరూం నందు నూతన బైక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ 10:45కు తణుకు పట్టణంలో పైడిపర్రు నిత్యావసర వస్తువుల పంపిణీ కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొంటారు. 10:45కు తణుకు పట్టణంలో వెంకటేశ్వర థియేటర్ సెంటర్లో కేక్ కటింగ్ కార్యక్రమంలోనూ 11 గంటలకు తణుకులోని కొమ్మాయి చెరువు గట్టులో కేక్ కటింగ్ కార్యక్రమంలోనూ 11 గంటల 30 నిమిషాలకు ఇరగవరం మండలం అర్జునపాలెంలో కేక్ కటింగ్ కార్యక్రమంలోనూ 12 గంటలకు ఇరగవరం మండలం కొత్తపాడు గ్రామంలో కేక్ కటింగ్ కార్యక్రమంలోనూ మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ఇరగవరం మండలం కొత్తపాడులో కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు ఇరగవరం మండలం ఇరగవరంలో కేక్ కటింగ్ కార్యక్రమంలోనూ సాయంత్రం 6 గంటలకు తణుకు పట్టణం అండర్ పాస్ నందు కేక్ కటింగ్ కార్యక్రమంలోనూ 7 గంటలకు తణుకు మండలం తేతల్లో కేక్ కటింగ్ కార్యక్రమంలోనూ 7 గంటల 30 నిమిషాలకు తణుకు మండలం కొమరవరం నందు కేక్ కటింగ్ కార్యక్రమంలోనూ పాల్గొంటారు. అత్తిలి విశాల సహకార పరపతి సంఘంలో రుణాలు పొంది 5 సంవత్సరాలుగా సక్రమంగా చెల్లించిన వారికి సబ్సిడీలు అందజేసినట్లు అత్తిలి సహకార సంఘ అధ్యక్షులు పులిశెట్టి గోపకృష్ణ అన్నారు. సంఘ భవనంలో రైతులకు సబ్సిడీలను ఆయన అందజేశారు. ధాన్యం కొనుగోలులో పనిచేసిన సిబ్బందికి వేతనాలు కూడా చెల్లించినట్లు తెలిపారు. రైతులకు వడ్డీ రాయితీలు అందజేసినట్లు తెలిపారు. ఈరోజు 5 సంవత్సరాలు ఎల్టీ లోన్ తీసుకుని సక్రమంగా చెల్లించిన వారికి సబ్సిడీలు అందజేయడం జరుగుతుంది. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రంలో పనిచేసిన స్టాఫ్కి జీతాలు అందించడం జరుగుతుంది. అలాగే వడ్డీ రాయితీ కొంతమందికి అందించడం జరుగుతుంది. మండల టీడీపీ మాజీ అధ్యక్షులు అనాల ఆదినారాయణరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులకు 1,600 కోట్ల బకాయిలు పడగా కూటమి ప్రభుత్వం వచ్చాక చెల్లించడంతో పాటు ధాన్యం కొనుగోలు చేసిన 3 గంటల్లో చెల్లింపు చేసినట్టు తెలిపారు. శాసనసభ రాధాకృష్ణ సహకారంతో రైతులు అన్ని విధాలు ఆదుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అత్తిలి ఎంపీపీ మక్కా సూర్యారావు, నీటి పంపిణీ కమిటీ చైర్మన్ నల్లూరి సురేష్, మండల టీడీపీ అధ్యక్షుడు పులిశెట్టి చందు, కార్యదర్శి అజయ్, సొసైటీ డైరెక్టర్లు పాల్గొన్నారు. మంచి ప్రభుత్వం అంటే ప్రజలు ఏదైతే కోరుకుని ఓటేసి గెలిపించారో ఆ విధంగా ప్రజలకు సేవలు అందించే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాలన్నింటినీ కూడా వరుస క్రమంలో నెరవేరుస్తూ ప్రజలకు సేవలు అందిస్తుందనడంలో ఏ విధమైన అతిశయోక్తి లేదు. గత ప్రభుత్వం 1,600 కోట్ల ధాన్యం బకాయిలు పెట్టి రైతులను ఇబ్బందులు పెట్టి వెళ్ళిపోతే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు సంబంధించిన ఆ 1,600 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేసి వారిని ఆదుకున్న విషయాన్ని మనందరం కూడా గమనించాలి. అదేవిధంగా మన దాడవ సీజన్లో కానీ ఈ రబీ సీజన్లో కానీ ధాన్యం తోలిన 3 గంటల నుంచి 3 రోజుల లోపల రైతులందరికీ కూడా వారు తోలిన ధాన్యానికి డబ్బులు చెల్లించడం రైతులందరికీ కూడా ఆనందాన్ని కలిగించిందని, అదేవిధంగా పంట సాయంగా అన్నదాత సుఖీభావ పథకం కింద 7,000 రూపాయలు అంటే 20,000 రూపాయలని 3 విడతలుగా అందించే కార్యక్రమంలో మొదటి విడత 7,000 రూపాయలు కూడా రైతులందరి ఖాతాల్లో కూడా జమ చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మన ప్రీతమ శాసనసభ్యులు ఆర్మీల రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ తణుకు నియోజకవర్గంలో కూడా అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతూ శరవేగంగా పరుగులు తీస్తూ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అత్తిలి విశాల సహకార పరపతి సంఘం అధ్యక్షులు డైరెక్టర్లు రాధాకృష్ణ గారు ఏదైతే దిశ నిర్దేశం చేశారో ఆ విధంగా ఈ సొసైటీలో ఉన్న రైతులందరికీ కూడా సకాలంలో ఎరువులు అందించడం కానీ లోన్లు అందించడం కానీ అలాగే ధాన్యం సీజన్లో సంచులు సకాలంలో అందించడం కానీ అన్ని విధాలా కూడా రైతులకి ఉపయోగపడేలాగా వీరందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ అత్తిలి శివారు గంటవారి కుంతుల గల కొండలరాయుడు ఆలయం వద్ద 7వ తేదీన చంద్రగ్రహణం సందర్భంగా 8న శాంతి పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ గొట్టిముక్కల వెంకట సత్యనారాయణ తెలిపారు. శతభిష పూర్వభద్ర నక్షత్రాలు కుంభ మీనరాశి వారు శాంతి పూజలు చేయించుకోవాలని అన్నారు. సర్పదోష నివారణకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 3 దశాబ్దాల కాలంలో 4 పర్యాయాలు సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఎన్నో సంవత్సరాలకు తెరతీశారని తణుకు శాసనసభ ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. చంద్రబాబు నాయుడు తొలిసారిగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందనలు తెలిపారు.
దేశంలోనే సంచలనం సాధించిన ప్రజల వద్దకు పాలన కార్యక్రమంతో పాటు గతంలో ఎన్నడూ చూడని ప్రజల భాగస్వామ్యంతో జన్మభూమి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. ప్రజా చైతన్యంతో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం, బాలిక విద్యకు ప్రాధాన్యం, మహిళలకు దీపం పథకం, కులవృత్తుల గౌరవం, బీసీలకు ఆదరణ పథకం, ఎస్సీల రక్షణ కోసం పున్నయ్య కమిషన్ సూచనలు వంటి అమలు వంటి ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టారని తెలిపారు. విజన్ 2020లో పాలనకు కొత్త రూపు, విద్యారంగంలో మార్పులు, 1.80 లక్షల టీచర్ నియామకం, నాలెడ్జ్ ఎకానమీకి నాంది, స్థానిక టూరిజానికి అత్యంత ప్రాధాన్యం, దేవాలయాల పరిరక్షణ, డిజిటల్ గవర్నెన్స్లో సేవలు సులభతరం చేశారని రాధాకృష్ణ వివరించారు. విశ్వకర్మ వడ్డంగి పనువాళ్ల సంక్షేమ సంఘ గౌరవ సలహాదారు తేతర సహకార సంఘ అధ్యక్షుడు మట్ట వెంకట ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ గుత్తుల బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ కడల అయ్యప్ప, వి నరేష్, సురేంద్రలు కంటి పరీక్షలు, దంత పరీక్షలు, షుగర్ పరీక్షలు నిర్వహించారు. 150 మందికి పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేసినట్లు సంఘ గౌరవ అధ్యక్షుడు వెంకటాపు శ్రీమన్నారాయణ, గోడి నారాజు, అధ్యక్షుడు కనగల శేషగిరిబాబు, కార్యదర్శి అప్పోస్ కొండబాబు, కోశాధికారి కోటేశ్వరరావు తదితరులు తెలిపారు. కూటమి తరపున ఎన్నికల్లో మేనిఫెస్టోలో భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీని తక్షణం అమలు చేయాలని వేల్పూర్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు బలజీ నూరభద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘ సమావేశం పార్వతీదేవి ఆలయ ప్రాంగణంలో ఉపాధ్యక్షులు దున్నే రుద్రనాగేశ్వర అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో భవన నిర్మాణ కార్మికుడు తాళ సత్యనారాయణ కుమార్తెకు ఇటీవల డెలివరీ అయిన సందర్భంగా యూనియన్ తరపున హిమాలయ బేబీ కిట్ను అందించారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డు ద్వారా కార్మికుల కుమార్తెల, మహిళల కార్మికుల వివాహ కానుకతో పాటు ప్రస్తుత సందర్భంగా బోర్డు నుండి పారితోషికం అందించేవారని ఆయన తెలిపారు. కార్మికులు వీరవల్లి వెంకన్న, వాటా నాగేశ్వరరావు, షేక్ ఇస్మాయిల్, వీర తిరుమూర్తులు తదితరులు పాల్గొన్నారు. రవాణా రంగంలో పనిచేసిన ప్రైవేట్ బస్ డ్రైవర్లు అండ్ వర్కర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు చల్లబోయిన రంగారావు విజ్ఞప్తి చేశారు. సోమవారం తిరుమల కళాశాల వద్ద జనతా బస్ డ్రైవర్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జాతీయ బస్ డ్రైవర్ దినోత్సవం నిర్వహించి కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన చల్లబోయిన మాట్లాడుతూ బస్ డ్రైవర్లకు రేషన్ కార్డులు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు ఇచ్చి నిర్మించి ఇవ్వాలని కోరారు. ఈఎస్ఐ, పిఎఫ్ అమలు చేయాలని, ప్రైవేట్ బస్ డ్రైవర్లకు అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వాలని చల్లబోయిన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు బేతన సుబ్బారావు, వెంకటేశ్వరరావు, సురేష్, సంగీత మంగన్న, కొప్పిరెడ్డి మురళి, దూదిపాండు తదితరులు పాల్గొన్నారు. తణుకు శ్రీ లలితాంబిక ఫార్మాటిక్ సర్వీసెస్, ఒబిలిశెట్టి రవిచంద్ర బాలబాలాజీ, లీలా వెంకట సత్యవాణి దంపతులు వారి కుటుంబ సభ్యులు 1 లక్ష రూపాయలను వాడపల్లి శ్రీ వెంకటేశ్వర వారి ఒకలమాత అన్నదాన భవన నిర్మాణానికి విరాళంగా అందజేశారు. తణుకు 21వ వార్డు కొప్పాకవారి వీధిలో గల వరసిద్ధి వినాయక స్వామి వారి 4వ వార్షికోత్సవ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్ పరి వెంకటబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హరిపూర్ణ బహదూర్, ఎస్ వినయ్, వి శ్రీనివాస్, కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ గ్రామానికి చెందిన తాడి నాగత్రినాథ్ను తండ్రి, ఇతర సోదరులు ఆదరించకపోవడంతో ఇంటి బయటే ఉన్నాడు. నాగత్రినాథ్ సింగపూర్ వెళ్లి 7 సంవత్సరాల నుండి తిరిగి స్వదేశం వచ్చాక ప్రమాదంలో నడుముకు గాయం కాగా చికిత్స చేయించుకోవడంతో డబ్బంతా అయిపోయింది. దీంతో స్వగ్రామం వేల్పూర్ రాగా తండ్రి నాగేశ్వరరావు, ఇతర సోదరులు ఆదరించకపోవడంతో ఇంటి ముందే ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అతనికి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. నా పేరు త్రినాథండి, మాది వేల్పూర్ గ్రామం. నాకు 1 సంవత్సరం క్రితం నాకు యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నా. ఇంతకుముందు నేను సింగపూర్లో వర్క్ చేసేవాడిని. నా అమౌంట్ మొత్తం మా ఇంటికే పంపాను, మొత్తం అంతా కూడా. ఈ రోజు నాకు ఈ దుస్థితికి రావడానికి కారణమైన వాళ్ళకి మొత్తం అన్నీ కూడా నన్ను ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కూడా ఏ విధమైన సహకారం నాకు చేయట్లేదు. అది ఎవరో కాదు, మా ఫాదరు, మా బ్రదర్స్. ఇంకన్నీ కూడా ఇది కూడా నాకు సహకారం చేయట్లేదు. మీకు ఈ విధంగా 9 నెలల నుంచి నేను ఆల్రెడీ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను. నా దగ్గర ఉన్నంత వరకు నేను చేయించుకున్నా. నా వల్ల ఇంకా అవ్వట్లేదు సార్. మీరు నా వంతు జయించి తణుకు నియోజకవర్గమైన ఎమ్మెల్యే గారు కార్మిక రాధాకృష్ణ గారు, సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, మీరు అందరూ దయించి సహకరిస్తారని కోరుకుంటూ నాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను సార్. ఈరోజు నా పరిస్థితి సార్, ఫిజికల్లీ నేను అయితే నల్లైన్ సార్, ఇదిగో సార్ లీడింగ్ బ్యాక్, ఫిజికల్లీ ఇది పరిస్థితి సార్. అయితే అన్ని బెడ్ మీద సార్, మంత్స్ నుంచి కూడా బెడ్ మీద సార్. ఇంకోటి ఏంటంటే సార్, ఇలాగ వీడియోలు తీస్తానా, ఇలాగ చేస్తానా వాళ్ళు కూడా బెదిరిస్తున్నారు సార్. ఈ రోజుని ఇంతవరకు జరుగుతుంది సార్. మీరైనా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకో నాకంటూ ఇక్కడే మార్నింగ్ నుంచి ఇక్కడే కూర్చున్నాను సార్ బయట రోడ్డు మీద. నాకంటే ఇంకో దారి లేదు సార్. అసలు ఏదైనా ఉంటే నాకు చేయగలిగితే న్యాయం చేసి పెట్టండి సార్, లేదా సూసైడ్ చేసుకోవడం తప్ప నాకు ఇంకో దారి లేదు సార్. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.